ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో నిర్వహించబోతున్న టెట్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్ ఈవీఎస్కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో 49 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన యాప్లో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. టెట్కు సంబంధించిన మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్ ఈవీఎస్లోని జంతువులు ఏమి తింటాయి లెసన్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్, క్రింది వాటిలో రెక్కలు ఉండి ఎగరలేని పక్షిని గుర్తించండి. రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేని పక్షి ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నెమలి, ఆప్షన్ 2 పాలపిట్ట, ఆప్షన్ 3 రేహ, ఆప్షన్ 4 కోయిల. రెక్కలు ఉన్నప్పటికీ ఓకేనా, రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేని పక్షి ఏదంటే రేహ, లేదన్నట్లయితే రియా. రేహ లేదన్నట్లయితే రియా అని పిలవడం జరుగుతుంది. ఈ రేహ లేదా రియా అనే పక్షి ఏంటంటే రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేని పక్షిగా ఉంది. దీంతో పాటు పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము ఇవి కూడా రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేని పక్షులు అన్నమాట. ఏంటవి? రియా, పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము ఇవి కూడా రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేని పక్షులుగా చెప్పుకోవచ్చు. నెమలి కానీ, పాలపిట్ట కానీ, కోయిల కానీ ఇవన్నీ కూడా రెక్కలుండి ఎగిరే పక్షులు అన్నమాట. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం అవసరం లేని జీవి ఏది? ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం అవసరం లేని జీవి ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 క్రేన్ ఫ్లై, ఆప్షన్ 2 మే ఫ్లై, ఆప్షన్ 3 ఎపిడ్స్, ఆప్షన్ 4 గొంగలి పురుగు. ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం అవసరం లేని జీవి ఏదంటే క్రేన్ ఫ్లై. ఈ క్రేన్ ఫ్లై ఏంటంటే జీవిగా మారిన తర్వాత ఆహారం అయితే దానికి అవసరం ఉండదు. ఇంపార్టెంట్. ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం అవసరం లేని జీవి ఏది? క్రేన్ ఫ్లై. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. వెన్నుముక్క కలిగిన జీవులను ఏమంటారు? వెన్నుముక్క ఉండే జీవులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అకశేరుకాలు, ఆప్షన్ 2 సరీసృపాలు, ఆప్షన్ 3 సకశేరుకాలు, ఆప్షన్ 4 ఉభయచరాలు. వెన్నుముక్క కలిగి ఉండే జీవులను సకశేరుకాలు అంటారు. వెన్నుముక్క ఉండే జీవులను సకశేరుకాలు అంటారు. వెన్నుముక్క లేని జీవులను అకశేరుకాలు అంటారు. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సకశేరుకాలు అంటే ఏంది? వెన్నుముక్క కలిగిన జీవులను సకశేరుకాలు అంటారు, కానీ సకశేరుకాలు అంటారు. నెక్స్ట్ వన్, నీటి తిమింగలం సాధారణ పొడవు ఎంత? నీటి తిమింగలం ఉంటుంది కదా, సో దాని యొక్క సాధారణ పొడవు ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 10 నుంచి 20 మీటర్లు, ఆప్షన్ 2 20 నుంచి 30 మీటర్లు, ఆప్షన్ 3 20 నుంచి 25 మీటర్లు, ఆప్షన్ 4 15 నుంచి 20 మీటర్లు. నీటి తిమింగలం యొక్క సాధారణ పొడవు ఎంత అంటే 20 నుంచి 30 మీటర్లు. 20 నుంచి 30 మీటర్లు నీటి తిమింగలం యొక్క సాధారణ పొడవు. ఇది ఎంత బరువు ఉంటుందంటే 110 నుంచి 160 టన్నుల బరువు అనేది ఉంటుంది నీటి తిమింగలం అనేది. ఇంపార్టెంట్. నీటి తిమింగలం యొక్క సాధారణ పొడవు 20 నుంచి 30 మీటర్లు కాగా దాని యొక్క సాధారణ బరువు వచ్చేసి 110 నుంచి 160 టన్నులు అన్నమాట. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. 20 నుంచి 30 మీటర్ల సాధారణ పొడవును కలిగి ఉంటుంది నీటి తిమింగలం. నెక్స్ట్ వన్, ప్రికేంబ్రియన్ కాలంలో ఉద్భవించిన జీవులు ఏవి? ప్రికేంబ్రియన్ కాలంలో ఉద్భవించిన జీవులు ఏవని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పక్షులు, ఆప్షన్ 2 జంతువులు, ఆప్షన్ 3 సరీసృపాలు, ఆప్షన్ 4 ఉభయచరాలు. ప్రికేంబ్రియన్ కాలంలో ఉద్భవించిన జీవులు ఏవంటే జంతువులు అనమాట. ఈ జంతువులు ప్రికేంబ్రియన్ కాలంలో ఉద్భవించిన జీవులుగా చెప్పుకోవచ్చు, జంతువులు అనేవి. ఓకేనా. నెక్స్ట్ వన్, చీమలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 చీమలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, 3 రకాలు, 6 రకాలు. చీమలు ఎన్ని రకాలు అడుగుతున్నారు. మొత్తంగా చీమల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 4 రకాలు అన్నమాట. ఓకేనా. 4 రకాల చీమలు మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది. అందులో
పనిచేసే కూలి చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు. 4 రకాలైతే మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. కాబట్టి చీమలు ఎన్ని రకాలని అడిగినప్పుడు 4 రకాలని గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ ది టెక్స్ట్ బుక్. ఓకేనా? పనిచేసే కూలి చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు 4 రకాలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చీమలు తినే ఒక ప్రత్యేక ఆహారం. సో చీమలు తినే ప్రత్యేకమైన ఆహారం ఏందంటున్నారు. ఆప్షన్ 1 శిలీంధ్రాలు, ఆప్షన్ 2 శైవలాలు, ఆప్షన్ 3 బ్యాక్టీరియా, ఆప్షన్ 4 పైవేవి కావు. సో మనకు చీమలు చూసుకున్నట్లయితే శిలీంధ్రాలు తినడం జరుగుతుంది, ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని తినడం జరుగుతుంది. మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తించి దాన్ని పట్టుకునే జీవి ఏది? ఇంపార్టెంట్. నీటి ఉపరితలం పైన, నీటిపైన పడ్డ కీటకాల వల్ల, కీటకాలు పడతాయి కదా, అప్పుడు అలలు ఏర్పడతాయి. ఆ అలల్ని గుర్తించి దాన్ని పట్టుకునే జీవి ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సాలీడు, ఆప్షన్ 2 పాండ్ స్కేటర్, ఆప్షన్ 3 మే ఫ్లై, ఆప్షన్ 4 క్రెయిన్ ఫ్లై. నీటి ఉపరితలం పైన పడ్డ కీటకాలు అప్పుడు అలలు ఏర్పడతాయి కదా, ఆ అలల ద్వారా ఆ జీవిని పట్టుకునే జీవి ఏదంటే పాండ్ స్కేటర్. పాండ్ స్కేటర్ అనేది సో అలలను గుర్తించి ఆ జీవిని పట్టుకుంటుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తేనె పిట్ట అని దేనిని అంటారు? ఇంపార్టెంట్. తేనె పిట్ట అని దేని పిలుస్తారు? ఆప్షన్ 1 కోరింక, ఆప్షన్ 2 పిచ్చుక, ఆప్షన్ 3 తేనెటీగ, ఆప్షన్ 4 హమ్మింగ్ బర్డ్. తేనె పిట్ట అనే పేరు కలిగిన పక్షి ఏదంటే హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ను మనకు తేనె పిట్ట అని పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, పక్షులు వేటి నుండి ఉద్భవించాయి? పక్షులు వేటి నుంచి ఉద్భవించాయి? ఆప్షన్ 1 జంతువులు, ఆప్షన్ 2 ఉభయచరాలు, ఆప్షన్ 3 సరీసృపాలు, ఆప్షన్ 4 అకశేరుకాలు. పక్షులు సరీసృపాల నుంచి ఉద్భవించడం జరిగింది. పక్షులు వేటి నుంచి ఉద్భవించాయి? సరీసృపాల నుంచి పక్షులైతే ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్. 6th క్లాస్ ఈవీఎస్కు సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్లేలిస్ట్ కూడా అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు టెట్కు సంబంధించిన అన్ని క్లాసెస్ అయితే కనిపిస్తాయి. ఈ టెట్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.